యూరప్ దేశాలు వణుకుతున్నాయి ఒక రకంగా. ఎలాగా అంటే ఇప్పుడు వాస్తవంగా యూరప్ దేశాలన్నీ కూడా స్వేచ్ఛ, స్వతంత్రతను గురించి మాట్లాడుతా ఉంటుంటాయి. అలాంటి చోట్ల ఇప్పుడు స్వేచ్ఛ, స్వతంత్రత కోల్పోతున్నారా? ఇప్పుడు లైక్ బంగ్లాదేశ్‌లో ఎట్లయితే యూనస్‌ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని పక్కన పెట్టేశారో, అట్లాగే అల్బనీస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటిది పెద్ద చర్చకి తావిస్తున్నటువంటి అంశము. ఏదైతే ఆల్బేనియాకి సంబంధించి యూరోపియన్ యూనియన్‌లో బాధ్యత కలిగినటువంటి దేశం అది. యూరోపియన్ యూనియన్ సభ్య దేశం. అయితే అక్కడ అపోజిషన్ వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసి ప్రాసిక్యూట్ చేస్తున్నారు. మరో పార్లమెంట్ మొత్తం కూడా ఏకపక్షంగా స్వాధీనం చేసుకున్నారు. అన్ని వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. పొలిటికల్ వ్యవస్థ అంతా కొలాప్స్ అయిపోయింది. ఓ పక్కన ఆల్బేనియా ప్రభుత్వం అన్నటువంటిది ఒక రకమైనటువంటి అహంకారపూరితమైనటువంటి వ్యవస్థ నడుస్తోంది. అక్కడ రామాస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో వ్యతిరేకమవుతోంది. అలాంటి సందర్భంలో ఏదైతే నీతులు చెప్పేటటువంటి యూరోపియన్ యూనియన్ దాన్ని తప్పని అంటలేదు. ఇప్పుడు ఇరాన్‌లో సరిగ్గా ఎన్నికలు జరగట్లేదు కాబట్టి మేము దాన్ని గుర్తించం, లేకపోతే చైనాలో సరిగ్గా ఎన్నికలు కావట్లేదు కాబట్టి మేము గుర్తించమని చెప్తున్నటువంటి యూరోపియన్ యూనియన్ ఇక్కడ తప్పు చేస్తోంది, తప్పుని సమర్థిస్తోంది అన్నటువంటిది. ఎందుకయ్యా అంటే వాళ్ళ మాట వినేవాడు పాలకుడు కావాలి అన్నటువంటిది. అంటే దెన్ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, చంపేయడానికి EU కూడా అంగీకరిస్తోందన్నమాట.